ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూద్దాం. ముందుగా 2 లేయర్స్ కట్ చేసుకున్నాం కదా, అవి రెండు కలిపి మనం జాయిన్ చేసుకోవాలి. లాస్ట్ వీడియోస్ కనుక చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. బాడీ పార్ట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా అటాచ్ చేసుకోవాలన్నది చూపించాను. కరెక్ట్గా చూసుకొని మనం 2 లేయర్స్ అన్నవి 2 సైడ్స్వి అటాచ్ చేసుకోవాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్వి. ఇప్పుడు మనం కిందనన్నది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పీకో చేసుకోవాలి. చూసారు కదా ఎలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలాగే 2 లేయర్స్ స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనం బాడీ పార్ట్ అనేది మధ్యలో పెట్టుకొని పైన 2 లేయర్స్ ఏవైతే అటాచ్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ అది కింద లైనింగ్ పార్ట్ పెట్టుకొని మనం బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుంటే ఖర్చులు అన్నవి మధ్యలో ఉండిపోతాయి. ఇప్పుడు అటాచ్ చేసుకున్నాక ఫ్రంట్కి తిప్పుకొని ఖర్చులు అన్నవి కింద సైడ్ ఉండేలాగా పైన ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్ చేసుకొని మనం సైడ్స్ అన్నవి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఫస్ట్ మనం టాప్ లేయర్ కుట్టుకున్నాం కదా, అంబ్రిల్లా కట్, అది కుట్టుకొని తర్వాత కింద లేయర్ అంటే పెద్దది అది కూడా ఇలా సపరేట్గా కుట్టుకున్నామంటే ఫ్లేర్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ డ్రెస్ అనేది నొక్కుకుపోయినట్టు ఉండదు. ఇప్పుడు లైనింగ్ కూడా చూసుకొని కింద ఎక్కడ మడతలు పడకుండా చూసుకొని కుట్టుకోవాలి. అంతేనండి డ్రెస్ అన్నది. దీనికి నేను నార్మల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను కాబట్టి హ్యాండ్ కటింగ్ చూపించలేదు. ఈ టిప్స్ వాడి డ్రెస్ కనుక స్టిచ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe to TT Talks.